గత ఎపిసోడ్లో మనం బుద్ధవనం యొక్క ప్రధాన ఆకర్షణైన మహాస్తూపాన్ని సందర్శించాము. ప్రాచీన భారతదేశంలోని గొప్ప బౌద్ధ స్తూపాల స్ఫూర్తితో నిర్మించబడిన ఈ మహాస్తూపం శాంతి, జ్ఞానం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది. అయితే ఈ మహాస్తూపం చుట్టూ బుద్ధుని జీవితం, బోధనలు మరియు వారసత్వాన్ని వివరిస్తూ అనేక అంశాధారిత ఉద్యానవనాలు నిర్మించబడ్డాయి. ఈరోజు మనం బుద్ధ చరిత వనం మరియు జాతక కథల వనాన్ని సందర్శించి శిల్పకళ ద్వారా చెప్పబడిన ఆ విశిష్ట కథలను తెలుసుకుందాం. ఆకాశం నుండి చూస్తే బుద్ధ చరిత వనం బుద్ధుని జీవితంలోని ముఖ్య ఘట్టాలను ప్రతిబింబించేలా ఎంతో ఆలోచనాత్మకంగా రూపకల్పన చేయబడినట్లు కనిపిస్తుంది. మరి ఈ మహోన్నత ప్రయాణాన్ని ఆరంభం నుంచే ప్రారంభిద్దాం. బౌద్ధ సంప్రదాయం ప్రకారం సిద్ధార్థ గౌతముడు లుంబినిలో జన్మించాడు. మనకు కనిపిస్తున్న ఈ శిల్పం మహామాయాదేవి ఒక పవిత్ర వృక్షాన్ని ఆనుకొని నిలబడి ఉన్న సమయంలో సిద్ధార్థుని జననాన్ని చిత్రీకరిస్తుంది. శిశు సిద్ధార్థుడు ఒక చేతిని ఆకాశం వైపు ఎత్తి చూపిస్తూ కనిపించడం ఆయన భవిష్యత్తులో ప్రపంచానికి మార్గదర్శకుడుగా అవతరించబోతున్నాడనే సంకేతంగా భావిస్తారు. ఒక రాజకుమారుడిగా ప్రారంభమైన ఈ జీవితం ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రను మార్చిన మహాయాత్రగా మారింది. యువరాజు సిద్ధార్థుడు రాజభవనంలోని సుఖ సౌకర్యాల మధ్య పెరిగాడు. కానీ ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన 4 దృశ్యాలను చూశాడు. మొదట ఒక వృద్ధుణ్ణి చూశాడు, తరువాత ఒక రోగిని చూశాడు, మూడవది ఒక మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్తున్న దృశ్యం, చివరిగా ఒక సంచార సన్యాసిని చూశాడు. మానవ జీవితంలోని వృద్ధాప్యం, వ్యాధి, మరణం వంటి వాస్తవాలను గ్రహించిన సిద్ధార్థునిలో జీవితం యొక్క అసలు అర్థం తెలుసుకోవాలనే తపన మొదలైంది. అదే ఆయన ఆధ్యాత్మిక అన్వేషణకు నాంది పలికింది. ఇప్పుడు కనిపిస్తున్న శిల్పం మహాభినిష్క్రమణాన్ని సూచిస్తోంది. మానవ దుఃఖానికి పరిష్కారం కనుగొనాలనే సంకల్పంతో సిద్ధార్థుడు రాజభోగాలను, అధికారాన్ని, కుటుంబాన్ని విడిచి సత్యాన్వేషణ కోసం బయలుదేరాడు. శిల్పం ముందు కనిపిస్తున్న గుర్రం ఆయన రాజభవనాన్ని విడిచి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. సుఖ సౌకర్యాలను త్యజించి సత్యాన్వేషణ కోసం అడుగులు వేయడం అనేది అసాధారణ ధైర్యానికి నిదర్శనం. అదే ఆయనను బుద్ధత్వం వైపు నడిపించిన కీలక ఘట్టం. దీర్ఘకాల ధ్యానం, తపస్సు మరియు ఆత్మపరిశీలన అనంతరం సిద్ధార్థుడు బోధివృక్షం క్రింద జ్ఞానోదయాన్ని పొందాడు. ధ్యానముద్రలో కనిపిస్తున్న ఈ బుద్ధ విగ్రహం ఆ మహత్తర క్షణాన్ని సూచిస్తుంది. జీవిత సత్యాలను గ్రహించి దుఃఖ విముక్తి మార్గాన్ని కనుగొన్న అనంతరం సిద్ధార్థుడు బుద్ధుడిగా, అంటే జ్ఞానోదయం పొందినవాడిగా ప్రసిద్ధి చెందాడు. జ్ఞానోదయం ప్రయాణానికి ముగింపు కాదు, అది ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం. సారనాథ్లో బుద్ధుడు తన మొదటి 5 శిష్యులకు ధర్మాన్ని బోధిస్తున్న దృశ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ధర్మచక్ర ప్రవర్తనంగా ప్రసిద్ధి చెందిన ఈ బోధనతో బౌద్ధ ధర్మ ప్రచారం ప్రారంభమైంది. అప్పటి నుండి బుద్ధుడు తన జీవితాన్ని జ్ఞానం, కరుణ మరియు ధర్మ మార్గాన్ని ప్రజలకు బోధించేందుకు అంకితం చేశాడు. బుద్ధుని భౌతిక జీవిత ప్రయాణానికి ముగింపును సూచించే ఘట్టమే మహాపరినిర్వాణం. విశాలమైన ఈ శయన బుద్ధ విగ్రహం ఆ సంఘటనను చిత్రీకరిస్తుంది. చుట్టూ కనిపిస్తున్న శిష్యులు, భక్తులు వారి విషాదాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే బౌద్ధ తత్వంలో ఇది ముగింపు కాదు. జనన మరణ చక్రం నుండి సంపూర్ణ విముక్తిని పొందిన స్థితిగా మహాపరినిర్వాణాన్ని భావిస్తారు.
2000 సంవత్సరాలకు పైగా గడిచినా బుద్ధుని బోధనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. బుద్ధ చరిత వనం బుద్ధుని జీవితాన్ని వివరిస్తే, జాతక కథల వనం ఆయన పూర్వజన్మలో ప్రదర్శించిన సద్గుణాలను ప్రతిబింబిస్తుంది. చెట్ల నీడలో ప్రశాంతంగా విస్తరించి ఉన్న ఈ ఉద్యానవనం జాతక కథలను శిల్పరూపంలో మన ముందుకు తీసుకొస్తుంది. జాతక కథల వనం మధ్యలో ఉన్న ఈ అద్భుత శిల్ప సముదాయం అమరావతి శిల్ప కళా సంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. వృత్తాకార నమూనాలు, సున్నితమైన శిల్పాలు, బౌద్ధ అంశాలు ఈ నిర్మాణానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చాయి. ఇక్కడ నుండి ప్రారంభమయ్యే మార్గంలో అనేక జాతక కథలు శిల్పరూపంలో దర్శనమిస్తాయి. వాటిలో ప్రసిద్ధమైన కథలలో ఒకటి వెసంతర జాతకం. దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ కథలో వెసంతరుడు తన వద్ద ఉన్నదంతా ఇతరుల మేలు కోసం అర్పిస్తాడు. స్వార్థరహిత సేవాభావానికి ఇది గొప్ప ఉదాహరణ. మహాకపి జాతకం ఒక వానరరాజు కథ. తన ప్రజలను రక్షించేందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన నాయకత్వాన్ని ఈ కథ ప్రతిబింబిస్తుంది. కరుణ, త్యాగం మరియు బాధ్యత అనే విలువలను ఈ కథ మనకు గుర్తు చేస్తుంది. శ్యామజాతకం తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సేవాభావం మరియు అంకితభావాన్ని ప్రతిబింబించే కథ. కుటుంబ విలువల ప్రాముఖ్యతను చాటి చెప్పే ఈ కథ బౌద్ధ సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించింది. ఇవి ఇక్కడ ప్రదర్శించబడిన అనేక జాతక కథలలో కొన్ని మాత్రమే. ఈ కథలన్నీ కలిసి కరుణ, దాతృత్వం, త్యాగం, జ్ఞానం వంటి సద్గుణాలను మనకు గుర్తు చేస్తాయి. చెట్ల మధ్యగా జాలువారే సూర్యకిరణాలు, ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం ఈ ప్రాంతానికి మరింత ఆధ్యాత్మికతను అందిస్తున్నాయి. ఇది కేవలం ఒక ఉద్యానవనం మాత్రమే కాదు, ఆలోచనకు, ఆత్మ పరిశీలనకు ఆహ్వానించే ఒక ప్రశాంత ప్రదేశం. బుద్ధుని జీవిత ఘట్టాలను పరిచయం చేసే బుద్ధ చరిత వనం నుండి ఆయన పూర్వజన్మల సద్గుణాలను ప్రతిబింబించే జాతక కథల వనం వరకు బుద్ధవనం ప్రతి సందర్శకుడికి ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. తదుపరి ఎపిసోడ్లో ధ్యానవనం మరియు స్తూపవనాన్ని సందర్శిస్తూ బుద్ధవనం యొక్క మరో ఆసక్తికర అధ్యాయాన్ని తెలుసుకుందాం. వీక్షించినందుకు ధన్యవాదాలు.